ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ప్రపంచంలో ది బెస్ట్ పేరెంటింగ్ పద్ధతి అవును ఏ దేశంలోనే ఉందనుకుంటున్నారా? నెదర్లాండ్స్. డచ్ పేరెంట్స్ పద్ధతి అనేది వరల్డ్లోనే నెంబర్ 1 పేరెంట్ ట్రీట్ చేసే విధానం అనమాట. అంటే తమ పిల్లలను పేరెంట్స్ ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా ట్రీట్ చేయాలి, పిల్లల పట్ల పేరెంట్స్ ఎలా ఉండాలి అన్న దానికి మంచి ఉదాహరణ ఈ డచ్ పేరెంట్ రూలింగ్ అనమాట. అంటే మన దేశంలో లాగా చిన్నప్పటి నుంచి వేలు పట్టుకొని పెంచి తిని లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కూడా మన సినిమాలో అచ్చంగా చెప్పాలి అని అంటే బొమ్మరిల్లు ఫాదర్ అంటూ ఉంటాము. చాలామంది తమ పేరెంట్స్ని ఎక్కడైతే రూల్ చేస్తుంటారో కట్టిపడేస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందే చేయాలి, వాళ్ళు చెప్పిందే వేసుకోవాలి, వాళ్ళు చెప్పిందే తినాలి, లేదంటే ఆఖరికి ఎడ్యుకేషన్ గైడెన్స్ లైఫ్లో కూడా ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా ఏ ఆలోచనలు అయినా చేయాలన్నా సరే ఆలోచనస్ రైట్ ఆర్ రాంగ్ అనేది ప్రతిదీ కూడా ఒక ఇండివిజువాలిటీ అనేది ఉండదు. ముఖ్యంగా ఇండియన్ పేరెంట్స్ కల్చర్లో అయితే అది మస్ట్ అనమాట. పిల్లలను ఒక ఏజ్ వచ్చే వరకు కూడా తమ కంట్రోల్లోనే ఉంచుకొని వాళ్ళ నిర్ణయాలనే పిల్లల మీద మనం ఫోర్స్గా రుద్దుతూ ఉంటాము, లేదంటే కనుక అప్లై చేస్తూ ఉంటాము. చాలామంది మ్యారేజెస్ అయినప్పటికీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి లైఫ్లో సెటిల్ అయినా కూడాను పేరెంట్స్ రూల్ అనేది కొనసాగుతుంటుంది. కానీ వరల్డ్లోనే ది బెస్ట్ పేరెంట్ రూల్ అనేది డచ్ కంట్రీ. ఎస్ అవును, నెదర్లాండ్స్లో పేరెంట్స్ అయితే మాత్రం వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళకి అది ఊహ ఉన్నా లేకపోయినా సరే పుట్టినప్పటి నుంచి కూడా ఒక ఏజ్ 1 or 2 years వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి నిదానంగా నెమ్మదిగా స్వయంగా ఆలోచించే శక్తి, సెల్ఫ్గా అంటే ఏదైనా చేసే వాళ్ళు నిర్ణయాలు తీసుకోగలిగే విధంగాను లేకపోతే కనుక వాళ్ళ ఇష్టానికి వదిలేస్తూ ఉంటారు, అలా ట్రైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ ఇష్టానికే వదిలేస్తారు అని అనడం కన్నా కూడా వాళ్ళ సెల్ఫ్ లైఫ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారంట. అంతేకాదు వాళ్ళ పేరెంట్ భావజాలాలు ఏదైతే తల్లిదండ్రుల భావజాలాలు, ఆలోచనలు, నిర్ణయాలు ఉన్నాయో పిల్లల మీద అస్సలు అప్లై చేయడానికి ఇష్టపడరు, అప్లై చేయరు కూడాను. ఒకవేళ అక్కడ అప్లై చేసినా కూడా అది రూల్కి విరుద్ధం అంట. అంతేకాదు పిల్లల్ని ఎలా పెంచాలనే దాని మీద కూడా నెదర్లాండ్స్ కంట్రీ ఏదైతే ఉందో అక్కడ ప్రత్యేక ఒక శిక్షణలు తీసుకొని వరల్డ్ వైడ్ ప్రపంచాలకి వెళ్తూ ఉంటారు. అంటే ఆ కంట్రీకి వచ్చి పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళని ఎలా సెల్ఫ్ గోల్గా మార్చాలన్నది అక్కడ క్లాసెస్ కూడా నిర్వహిస్తూ ఉంటారనమాట. సో ప్రపంచవ్యాప్తంగా డచ్ పేరెంట్స్కి అంత ప్రాధాన్యత, అంత ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళని అసలు ఈ డచ్ పేరెంట్స్ విధానంలో పిల్లల్ని ఏ విధంగా పెంచుతారు, వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి చెప్తాను. చిన్నతనం నుంచి అంటే వాళ్ళకి ఒక 5 years 6 years వచ్చిన దగ్గర నుంచి అంటే వాళ్ళు గుర్తుపట్టడం, చదవటం, రాయడం లేకపోతే కనుక వాళ్ళు సెల్ఫ్గా మాట్లాడటం, ఆలోచించడం దగ్గర నుంచి కూడా ఇంకా టోటల్గా పేరెంట్స్ వాళ్ళ భావజాలాలు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ డెసిషన్స్ని అస్సలు వాళ్ళ మీద ప్రయోగించరు. స్వతహాగా ఆలోచించడం, స్వతహాగా తినడం, స్వతహాగా చదవటం లేకపోతే కనుక వాళ్ళకి ఇష్టమైనటువంటి లైఫ్ స్టైల్, గేమింగ్స్ లేకపోతే ఎడ్యుకేషన్ ఇలా 1 కాదు 2 కాదు. బట్ అట్ ద సేమ్ టైము పేరెంట్స్ వాళ్ళని వేలు పట్టుకొని నడిపించరు, కానీ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకు అని అంటే ఏ లైన్లో అయినా సరే, ఏ సిచ్యువేషన్లో అయినా సరే వాళ్ళు ఒక టఫ్ పొజిషన్ లేకపోతే ఒక టఫ్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తే కనుక వాళ్ళు పక్కన కూర్చొని గైడ్ చేస్తారు తప్ప రాంగ్ రైట్ లేకపోతే డిస్కరేజ్ చేయడము, వాళ్ళని కుంగించేలాగాను నువ్వు చెప్తే వినలేదు కాబట్టి నీకు ఇలా అయింది చూసావా, అందుకే పేరెంట్స్ మాట వినాలి అనే లెసన్స్ అక్కడ ఏమి ఉండవు. ఒకవేళ వాళ్ళు ఒక డౌన్ఫాల్ లేదంటే కనుక ఒక అనుకున్న దాంట్లో సక్సెస్ కాలేకపోతున్నారు లేకపోతే కనుక ఏదో కోల్పోతున్నట్టు ఉంటే కనుక ఫేస్ టు ఫేస్ అంటే ఒకరికొకరు కూర్చొని గైడెన్స్ చేసే విధానమే అక్కడ ఉంటుంది. ఇక రెండో విధానం ఏంటంటే పిల్లల నుంచి ఏదైనా సరే ఓపెన్గా యాక్సెప్ట్ చేయటం. అంటే పిల్లలు చెప్తున్నారు మేము ఎందుకు వినాలి అనే భావజాలం పక్కన పెట్టేసి, అనే విధానాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఏం మాట్లాడతారో విందాం, వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ లేదా వాళ్ళ నిర్ణయాలు ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయి, వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయో అనలైజ్ చేసే విధానం. అందుకే ప్రతి పిల్లవాడు కూడా ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో ఓపెన్గా పేరెంట్స్కి షేర్ చేసే విధానం. ఇక మూడోది ఏంటి అని అంటే వాళ్ళ లైఫ్ గోల్స్. అంటే వాళ్ళు లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, ఏ దారిని వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఇట్లా అనమాట. ఇంకోటి ఏంటంటే హానెస్ట్. పిల్లల్లో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ ఒక ఏజ్ వచ్చే వరకు కూడా వాళ్ళు హానెస్ట్ అనే ఈ స్కీమ్ని మాత్రం అస్సలు మిస్ చేయరు. ఎందుకు అనంటే లోపల ఒకటి పెట్టుకొని పేరెంట్స్కి ఇంకోటి చెప్పడం లేకపోతే భయంతోనో లేకపోతే ఇంకేదో అంటారనో. సో ఈ హానెస్ట్ అనేది చాలా ముఖ్యంగా పిల్లలకి అలవాటు చేస్తూ ఉంటారు. ఇంకో విషయానికి వస్తే మాత్రం వాళ్ళ ఇండివిజువాలిటీ అంటే వాళ్ళ ప్రైవసీని మాత్రం అస్సలు డిస్టర్బెన్సే చేయరు. ఎందుకు అనంటే మోర్ దెన్ వీళ్ళ ప్రైవసీ, వీళ్ళ లైఫ్ కన్నా కూడా వాళ్ళ పిల్లల ప్రైవసీ, వాళ్ళ పిల్లల లైఫ్కే ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని మరింత ఎంకరేజ్మెంట్ లాగా కూడా చేస్తూ ఉంటారంట. సో
ఈ విధానాలు ఇలా పాటిస్తూ ఉంటే ఒక టీనేజ్ దాటి లేకపోతే యంగ్ ఏజ్కి వచ్చేసరికో లేకపోతే మిడిల్ ఏజ్కి వచ్చేసరికో అక్కడ యూత్ కూడా పేరెంట్స్ చెప్తేనే చేయాలి, పేరెంట్స్ లేకపోతే మేము బతకలేము, లేకపోతే నేను సెల్ఫ్గా ఆలోచించలేకపోతున్నాను, సెల్ఫ్గా లైఫ్ని రన్ చేయలేకపోతున్నాను, సెల్ఫ్ డెసిషన్స్ అనేవి తీసుకోలేకపోతున్నాను, లేదంటే నేను ఫెయిల్ అవుతానేమో, నేను ఈ రంగంలో సక్సెస్ అవుతానో లేదో, లేకపోతే నేను ఈ జర్నీలో సక్సెస్ అవుతానో లేదో అనే క్వశ్చన్కి అక్కడ ఉండదు. అంతలాగా పిల్లల్ని చిన్నతనం నుంచే ట్రైన్ చేస్తుంటారు, డెవలప్ చేస్తుంటారు. అందుకే డచ్ పేరెంట్స్ ఈ విధానం ఏదైతే ఉందో వరల్డ్ నెంబర్ 1గా కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.